సో ఇక్కడొచ్చేసి ఇండియా మార్ట్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట. మీరు రోజుకి 3-4 గంటలు వర్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. మీరు ఫ్రీలాన్సర్‌గా చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్‌లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చన్నమాట. 5000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇండియా మార్ట్ కంపెనీ వాళ్ళు టెలి అసోసియేట్ జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోకి ఛానల్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ఇండియా మార్ట్ అనమాట. టెలి అసోసియేట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. గూగుల్ చేస్తే కనుక అప్ టు మీకు 25,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి ఒక విధంగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి నోయిడా నుండి వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఉమెన్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తామనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగిందనమాట. 5000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ప్రీకాల్ స్టడీ ది కేస్ అండ్ డిటర్మైన్ ది కరెంట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది అసెంట్ సెల్లర్ త్రూ అవైలబుల్ రిసోర్స్ ఆన్లైన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రీకాల్ స్టడీ చేయడం, డిటర్మైన్ చేయడం, సో ఎలిజిబిలిటీ ఏముంది, ఏంటి కరెంట్ ఎలిజిబిలిటీ ఏముంది అనేసి సెల్లర్స్ త్రూ అవైలబుల్ రిసోర్స్ ఆన్లైన్, సో టెలికాలింగ్ ద్వారా, సో ఫోన్ కాల్ ద్వారా మీరు ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్టైన్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ బై కనెక్టింగ్ విత్ దెమ్ త్రూ టెలిఫోన్ కాల్స్ వెరిఫై ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించిన క్లయింట్ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవడం అంటే త్రూ టెలిఫోన్ కాల్స్ ద్వారా అండ్ అలాగే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేసిస్ ది కలెక్టెడ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ది క్లయింట్ ప్రొఫైల్ టు మీట్ ది డిజైర్డ్ ప్రొఫైల్ స్కోర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేటింగ్ క్లయింట్ అబౌట్ ది బెనిఫిట్ టు హిస్ బిజినెస్ అనమాట. ఈ యొక్క బిజినెస్ గురించి, బిజినెస్ యొక్క బెనిఫిట్స్ గురించి మీరు వచ్చేసి ఈ యొక్క క్లయింట్స్కి ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళకు చెప్పాల్సి ఉంటుందన్నమాట. మీరు ఆన్సరింగ్ క్వశ్చన్స్, సో వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడం అండ్ అలాగే వాళ్ళ యొక్క డౌట్స్ని క్లియర్ చేయడం లాంటివి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ వచ్చేసి డిస్పోజింగ్ ది కేసెస్ విత్ అప్రోప్రియేట్ రీజన్ కోడ్స్ బేసిస్ ది కన్వర్జేషన్ విత్ ద రెస్పెక్టివ్ సెల్లర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీపింగ్ ది క్లయింట్ ఇన్ఫార్మ్ అబౌట్ ది రికార్డెడ్ కన్వర్జేషన్ బిఫోర్ స్టార్టింగ్ ది కలెక్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ అనమాట. సో క్లయింట్ నుండి మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తుంటారో సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మొత్తం మీరు రికార్డ్ చేయాలి. ఆ యొక్క కన్వర్జేషన్ మొత్తం మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రికార్డ్ చేసుకుని కలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ అప్ విత్ ద సెల్లర్ బేస్డ్ అపాన్ ద రిక్వెస్ట్ మేడ్ బై దెమ్ ఓవర్ ది కాల్స్ అనమాట. అచీవింగ్ ది డైలీ, వీక్లీ, మంత్లీ బిజినెస్ టార్గెట్స్ని మీరు అచీవ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు రోజుకి 3 to 4 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా ఈ యొక్క వర్క్ని అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ వర్క్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, క్లయింట్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలనేసి సో కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మండే టు సాటర్డే వర్క్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 PM టైమింగ్లో మీరు ఈ యొక్క టైమింగ్ మధ్యలో మీరు 3 to 4 hours, మినిమం 3 to 4 hours వర్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట పర్ డేకి. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. మీరు ఇంటి నుండి వర్క్ చేసుకుంటారు కాబట్టి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ అలాగే ప్రైవేట్ ఏరియా మంచిగా ఉండేటట్టు, వర్క్ ప్లేస్ మంచిగా ఉండేటట్టు, టేబుల్, చైర్ అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ విత్ సపరేట్ సిమ్ ఫర్ కాలింగ్, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనమాట. సో మీకు స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపరేట్ సిమ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా
మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, మీరు ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు, హోమ్ బేస్డ్ జాబ్ అనమాట. అండ్ అలాగే ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అండి వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.